హాయ్ గాయ్స్, ప్రజెంట్ మనమైతే సిస్సులో అయితే ఉన్నాం. సిస్సులో మన బ్యాక్ సైడ్ ఉంది వాటర్ ఫాల్, సిస్సు వాటర్ ఫాల్లో. ఇక్కడ నుంచి మనం వాటర్ ఫాల్కి వెళ్ళాలంటే కంపల్సరీ జిప్ లైన్ అయితే వాడాలి. రోప్వే జిప్ లైన్ తీసుకొని అటు పక్కకి అయితే వెళ్తాం. అక్కడ నుంచి ఇంకా వాటర్ ఫాల్కి ట్రెక్ చేయాలా. చూద్దాం ఎంత పడుతుందో వాటర్ ఫాల్ ట్రెక్కింగ్ చేయడానికి. కానీ చాలా బాగుంటుంది అన్నమాట. వెళ్దాం బాగా. జిప్ లైన్ మనం ఇప్పుడు ఇక్కడికి వెళ్తాం గాయస్. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ ట్రెక్ చేయాలి. ఫైనల్గా అయితే మనం ఈ చిన్న బ్రివర్ని క్రాస్ చేసాము. క్రాస్ చేసి సిస్సు వాటర్ ఫాల్ సైడ్కి అయితే వచ్చాం. చాలా థ్రిల్లింగ్గా ఉంది జిప్ లైన్ మాత్రం. కొంచెం ఎక్కేసి ఇక్కడైతే మనకి ఈ బెల్ట్ ఉంటాయి కదా, ఇవైతే రిమూవ్ చేసేస్తారు. మనమైతే వాటర్ ఫాల్కి ట్రెక్కింగ్ అయితే చేద్దాం. ఇప్పుడు మనం క్రాస్ చేసుకుని ఇటు పక్క వచ్చాం కదా, ఇక్కడ నుంచి మనకి చిన్న వాక్ ట్రాక్ లాగా ఉంటుంది. మనం ఆ ట్రాక్లోనే వెళ్ళాలి. పక్కన మొత్తం ఇవైతే పొలాలు అయితే ఉంటాయన్నమాట. పొలాల నుంచి వెళ్ళకూడదు, అదైతే తిడతారు. ఇక్కడ వే ఉంది, మీకు చూపిస్తాను. ఆ వేలో అక్కడ వరకు వెళ్దాం. ఈరోజు వెదర్ అయితే అసలు ఎక్సలెంట్గా ఉంది గైస్. వెదర్ మామూలుగా లేదు, చాలా బాగున్నది. మొత్తం క్లౌడ్స్ అయితే కింద ఉన్నాయన్నమాట. చూస్తారు ఎలా ఉన్నాయి క్లౌడ్స్. ఇక్కడ మొత్తం క్లౌడీగా ఉంది, చల్లగా కూడా ఉందన్నమాట. కానీ సూపర్ ఉంది గైస్, లిటరలీ చాలా బాగుంది. ఇంకా మన వాటర్ ఫాల్ ఇటుపక్క అయితే ఉంది, సిస్సు వాటర్ ఫాల్. మీరు జిప్ లైన్లు ఇటు పక్క వస్తారు కదా, అప్పుడు కౌంటర్ నెంబర్ 26 ఉంది కదా, ఈ 26 నెంబర్ తీసుకోండి. అప్పుడైతే మీకు డైరెక్ట్గా ఇక్కడికైతే వచ్చేస్తారు. లేదంటే కొంచెం దూరం అనమాట, అదైతే మళ్ళీ నడవాలి అక్కడి నుంచి. ఇదైతే డైరెక్ట్ దగ్గరగా ఉంటుంది. ఇంకైతే వెళ్దాం. మనకి ఒక చిన్న ట్రాక్ అయితే ఉంది, ఇక్కడికి వెళ్దాం. ఇప్పుడు చూస్తారా, ఇలాంటిది ఒక ట్రాక్ అయితే వేశారనమాట. మనం దీన్ని పైన నడుచుకుంటూ వాటర్ ఫాల్ ట్రెక్కింగ్ అయితే చేయాలా. మనం ఇట్లా లోపలికి వెళ్ళకూడదు. మేబీ ఇదైతే క్యాబేజ్ అనమాట, క్యాబేజీ అయితే వేశారు పంట. ఓకే, లెట్స్ గో, వెళ్దాం. ఫ్రెష్తో వస్తే మాత్రం ఖచ్చితంగా రండి గాయస్, చాలా బాగుంది అసలు, మస్తు ఉంది. ఈ వాటర్ ఫాల్కి వెళ్ళినప్పుడు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి గాయస్, చాలా బాగున్నాయి అసలు. నేను ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అయితే క్యాప్చర్ చేస్తున్నా. మనైతే ఇప్పటికి వెళ్దాం ఫస్ట్ వాటర్ ఫాల్ దగ్గరికి. ఫస్ట్ టైం వెళ్తున్నాను నేను కూడా. 1 నుంచి ఉన్నా కానీ ఎప్పుడూ వెళ్ళలేదు, కానీ ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్తున్నా. చూద్దాం. మనకి ఈ వాటర్ ఫాల్లో ఒక మంచి ఇదేంటంటే, మన పక్కనే చీరా రివర్ అయితే ఉంటుంది ఇటుపక్క. అలాగే స్నో మౌంటైన్స్ ఉంటాయి, టన్నల్ ఉంటుంది, అటు టన్నలు. అలాగే ఇలాంటి బ్యూటిఫుల్ అగ్రికల్చర్ ఫార్మ్స్ అయితే ఉంటాయన్నమాట. ప్రజెంట్ అయితే క్యాబేజ్ చేస్తున్నారు కదా. ఇలాంటి వెదర్లో మనం ఇలా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది, లిటరలీ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మనాలికి వచ్చి మిస్ అవ్వద్దు సిస్సు వాటర్ ఫాల్. వర్త్ ఇట్ అన్నమాట.
మీకు ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా వాటర్ ఫాల్, ఈ పైన దగ్గరికి అయితే వచ్చేసాం ఆల్మోస్ట్. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది, మీకు ఇప్పుడే చూపిస్తా. మనకి ఇలాంటి డిఫరెంట్ పూలు అన్నీ అయితే ఉన్నాయి, చాలా బాగుంది వాటర్ ఫాల్. అది ఇట్లా చూస్తే ఇది మనాలి సైడ్ అనమాట. మనాలి సైడు ఆ స్నో ఉంది కదా, అది అటల్ టన్నల్. ఇది మొత్తం సిస్సు వ్యాలీ. క్లౌడ్స్ అయితే చాలా కింద ఉన్నాయి, చాలా బాగుంది. అలాగే కింద చైనాబ్ రివర్, ఇది సిస్సు టౌన్ అనమాట. ఇలాంటి ప్లేసెస్ని ఖచ్చితంగా విజిట్ చేయాలి గాయ్స్. ఓకే, పదే చెప్తున్నా, ఎందుకంటే అసలు మిస్ అవ్వద్దు. వర్త్ ఇట్ అనమాట, వర్త్ ఇట్. ఇలా అయితే పొద్దున్న నిద్ర లేచి ఈ క్యాబేజీ పంటల్లో వాళ్ళైతే పని చేసుకుంటున్నారు, కలుపు తీస్తున్నారు. వీళ్ళకి వాటర్ ఫ్రీ ఆఫ్ వాటర్ అనమాట, వితౌట్ మోటార్స్ వచ్చేస్తాయి. ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం గాయ్స్, తొందరగా వెళ్దాం. ఫైనల్గా మనమైతే వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి ఒక హార్డ్లీ ఒక 3 minutes వస్తే మన వాటర్ ఫాల్ కిందకి అయితే వెళ్తాం అక్కడికి. ఇప్పుడైతే మనం అక్కడికి అయితే వెళ్దాం గాయ్స్. కానీ వాటర్ ఫాల్ నేను అనుకున్నాను కంటే చాలా పెద్దగా ఉంది, అసలు చాలా 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 పెద్దగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంది. వెళ్దాం తొందరగా. ఫైనల్లీ మనమైతే సిస్సు వాటర్ ఫాల్ రీచ్ అయిపోయాం. ఇక్కడైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం గాయ్స్, ఫుల్గా మార్వలస్గా ఉంది అసలు. వాటర్ ఫాల్ మాత్రం చాలా బాగుంది, ఖచ్చితంగా మిస్ అవుతూ వర్త్ ఇట్ గాయ్స్. చూసారు కదా గాయ్స్ వాటర్ ఫాల్స్ ఎలా ఉందో. అందుకని నేను పదే చెప్తున్నా, మనాలికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడికైతే విజిట్ చేయండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్. మీ ఎక్స్పెక్టేషన్ దానికంటే చాలా బాగుంటుంది. మనమైతే నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకా కిందకైతే వెళ్దాం. మనం నెక్స్ట్ అయితే మనాలికి అయితే వెళ్తున్నాం రిటర్న్. అలాగే మీకు ఈ వాటర్ ఫాల్ ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి గాయ్స్, మర్చిపోకుండా. ఓకే.